ప్రాపర్ ఎడ్యుకేషన్‌కి రైట్ ప్లేస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని చాలా వింటున్నాం, టాక్స్ వస్తున్నాయి. టు బీ హానెస్ట్ చెప్పాలంటే నాక్ ఏ ప్లస్ ఆ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నా ఇది బెస్ట్ అనే టాక్ వస్తుంది. ఎందుకంటారు? అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ స్టేట్ పక్కన తీసేస్తే 430 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దీంట్లో ఓన్లీ 5% యూనివర్సిటీస్కి మాత్రమే నాక్ ఏ ప్లేస్ ఉంది మేడం. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి. సో అరౌండ్ 20 to 25 యూనివర్సిటీస్ మాత్రమే నాక్ ఏ ప్లేస్ అక్రిడిటెడ్తో ఉన్నాయి ఇండియా మొత్తంలో. ఓకే. సో దీంట్లో ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉత్తరాంచలే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఉండిన ప్లేస్ వచ్చేసి డెహ్రాడూన్ మేడం. డెహ్రాడూన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. మ్యాక్సిమము బెటర్గా ట్రావెల్ చేయాలి, బెటర్ ఎడ్యుకేషన్ పర్చేస్ చేయాలి అంటే చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది డెహ్రాడూన్ మేడం. ఓకే. సో ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారంటే సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ట్రైన్ అయ్యేది అక్కడే, ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే, ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే. మీరు 100 మెంబర్స్లో అక్కడ పాపులేషన్లో చూసుకోండి, 100లో దగ్గర 85% వచ్చేసి స్టూడెంట్సే ఉంటారు. సో లొకాలిటీస్ మొత్తం చాలా వరకు స్టూడెంట్సే ఉంటారు మేడం. ఇప్పుడు బెంగళూరు ఐటీ హబ్ అంటారు బికాస్ అక్కడ స్టూడెంట్స్, అక్కడ ఎంప్లాయీస్ మొత్తం ఐటీ రిలేటెడ్ ఉంటారు. హైదరాబాద్ని ఇండస్ట్రియల్ హబ్ అంటారు, ఇండస్ట్రీ రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు వీటికి. సో సేమ్ యాజ్గా డెహ్రాడూన్ ఎడ్యుకేషన్ హబ్ ఎందుకంటారు అంటే వీళ్ళందరూ ఎడ్యుకేషన్ పరంగా ప్రైమ్ ప్లేస్ చూసుకునేటప్పుడు డెహ్రాడూన్ చూసుకుంటారు మేడం.